పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి హనుమంతరావు అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కానుకలు అందజేశారు. బోనాల పండుగను ఈసారి ఘనంగా నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వం బోనాల పండుగకు 15 కోట్లు కేటాయించిందని, ఈసారి రేవంత్ రెడ్డిని కలిసి 25 కోట్లు ఇచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. సెవెంత్కు మహంకాళి బోనాల పండుగ, పోతరాజుల ఆట. ఇది తెలంగాణ సంస్కృతి. గత ప్రభుత్వం దీన్ని తెలంగాణ పండుగగా గుర్తించారు. అప్పటి నుంచి ప్రజలలో ఇంకెక్కువ అమ్మవారి మీద ప్రేమ, అభిమానం. దానితో పాటు ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆయన సికింద్రాబాద్, మహంకాళి, అదేవిధంగా లాల్ దర్వాజాకు వచ్చారు, అంబర్పేట కూడా వచ్చాడు. గత మహంకాళి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు ఇచ్చింది. మరి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా అమ్మవారి దయ వల్లనే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, పార్లమెంటు సభ్యులు గెలిచారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 అంశాలు కూడా పూర్తి చేస్తానని చెప్పడం, సోనియా గాంధీ ఆశీర్వాదం, రాహుల్ గాంధీ ఆశీర్వాదం ముఖ్యమంత్రి అయింది. అదేవిధంగా అమ్మవారి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి పండుగ ఇవాళ మహంకాళి ఏది ఆమె పండుగ ఉన్నది. జూలై 7కు మహంకాళి బోనాల పండుగ, పోతరాజుల ఆట. ఇది తెలంగాణ సంస్కృతి. గత ప్రభుత్వం దీన్ని తెలంగాణ పండుగగా గుర్తించారు. అప్పటి నుంచి ప్రజలలో ఇంకెక్కువ అమ్మవారి మీద ప్రేమ, అభిమానం. దానితో పాటు ఇవాళ కొత్తగా